ఫ్రెండ్స్ ఇక్కడ మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే హౌ మెనీ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ బ్రోమోమిథైల్ సైక్లోపెంటేన్ ఇగ్నోరింగ్ కైరాలిటీ. సో కైరాలిటీ అనేది ఇగ్నోర్ చేస్తే ఎన్ని ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి బ్రోమోమిథైల్ సైక్లోపెంటేన్ కి. సో సైక్లోపెంటేన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే దిస్ వన్ ఇస్ బ్రోమోమిథైల్ అంటున్నారు. సో మిథైల్ బ్రోమో అనేది రావచ్చు. అదేవిధంగా బ్రోమోమిథైల్ తీసుకున్నట్లయితే CH3 CBr ఇలా రావచ్చు. బ్రోమోమిథైల్ CH3 Br ఇలా రావచ్చు, లేదంటే CH3 Br ఇలా అయినా రావచ్చు. సో టోటల్గా మనకి మిథైల్ బ్రోమోమిథైల్ సైక్లోపెంటేన్ అండ్ 1,1 మిథైల్ బ్రోమో 1 మిథైల్ 1 బ్రోమో మీన్స్ 1 బ్రోమో 1 మిథైల్ సైక్లోపెంటేన్ అండ్ 1 బ్రోమో 2 మిథైల్ సైక్లోపెంటేన్ 1 బ్రోమో 3 మిథైల్ సైక్లోపెంటేన్ అనేది మనకి ఇక్కడ కాంపౌండ్స్గా వస్తాయి. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే 1 మిథైల్ బ్రోమో ఆర్ బ్రోమోమిథైల్ 1 బ్రోమోమిథైల్ సైక్లోపెంటేన్ అనేది ఈ కాంపౌండ్ అయితే, సెకండ్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే సెకండ్ వన్ 1 బ్రోమో 1 మిథైల్ సైక్లోపెంటేన్ అదేవిధంగా థర్డ్ వన్ తీసుకున్నట్లయితే 1 బ్రోమో 2 మిథైల్ సైక్లోపెంటేన్ అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫస్ట్ 1 బ్రోమో 3 మిథైల్ సైక్లోపెంటేన్ ఈజ్ ద స్ట్రక్చర్. సో టోటల్గా మనకి ఎన్ని వస్తున్నాయి? 4 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ది గివెన్ మాలిక్యూల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.